ఇవాళ తొలి ఏకాదశి కదా, ఇక్కడ నార్మల్గా డైలీ వస్తూనే ఉంటాం అప్పుడప్పుడు. రీసెంట్గా మొన్ననే వచ్చింటే ఒక 1 వీక్ బ్యాక్. కానీ మమ్మీ వాళ్ళు ఏంటంటే ఏదైనా మొక్కుకుంటే అవుతుంది చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. మా ఫ్రెండ్కి రీసెంట్గా వీసా కోసం అని చెప్పి ప్రేయర్ చేసుకుంటూ అయ్యింది. 108 తిరగడానికి వచ్చాం రీసెంట్గా అయితే, ఇప్పుడు ప్రజెంట్ అయితే. అది కానీ పాత గోవింద స్వాములు అని చెప్పేసి మ్యాక్సిమం అందరు ఇక్కడికే వస్తుంటారు. చిలుకూరు బాలాజీ అని చెప్పేసి మన జూబ్లీస్లో కూడా ఉంది వెంకటేశ్వర స్వామి. కానీ రీసెంట్ కానీ చాలా స్పిరిచువాలిటీ మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. అందుకమే ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు అందరు ఇక్కడ భక్తులు. మేము ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గరకు వచ్చాము. మా మరదలకి వీసా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము, బట్ అన్ఫార్చునేట్లీ కుదరలేదు. ఇక్కడికి వచ్చాక మొక్కుకున్నాం అన్నమాట. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము, కొంచెం అయ్యేలాగా నువ్వే చూసుకోవాలి స్వామి అని మొక్కుకున్నాము. అండ్ ఫైనలీ అయ్యింది. షీ ఈజ్ ఇన్ యూఎస్ నౌ. సో వెరీ హ్యాపీ. సో ఆ గ్రాటిట్యూడ్ మళ్ళీ చూపించుకోవడం కోసం వీ హ్యావ్ కమ్ బ్యాక్ టు విజిట్ హిమ్. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా చిలుకూరు బాలాజీ స్వామిని దర్శించుకోవడానికి వచ్చామండి. దర్శనం అయ్యి చాలా బాగా జరిగింది. ఈ స్వామి అందరికీ చాలా మంచి మంచి కోరికలు తీరుస్తారు. ఎంతోమంది పెళ్ళిళ్ళు జరిగినాయి, వీసాలు రావడము, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఏదన్నా కోరుకుంటే ఆ కోరికలు నెరవేరడము, ఏది కోరుకున్నా స్వామివారి దయ వల్ల మంచిగా జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి జేజ్ అంటే నాకు చాలా ఇష్టం. జేజ్ అంటే నాకు చాలా ఇష్టం. ఏకాదశి కాబట్టి టెంపుల్కి వచ్చినాం. గోవింద గోవింద. చిలుకూరి బాలాజీ స్వామివారి దర్శనానికి వచ్చాము. ఇవాళ ఏకాదశి చాలా బాగా దర్శనం జరిగింది. ప్రదక్షిణలు చేసి స్వామివారి దర్శనం చేసుకున్నాము. మేము బిఫోర్ మ్యారేజ్ ముందు కూడా ఎడ్యుకేషన్ పర్పస్లో స్వామివారిని మొక్కుకొని మంచిగా మా ఎడ్యుకేషన్లో అంటే బీటెక్ ఈసెట్లో కూడా మంచి ర్యాంక్ రావడం జరిగింది. బిఫోర్ మళ్ళీ జాబ్ పర్పస్లో కూడా నేను స్వామివారిని మొక్కుంటే గవర్నమెంట్ జాబ్ రావడం కూడా జరిగింది. స్వామివారి ఇలా మేము పూజిస్తూనే ఉంటాం. ఇంతకుముందు వచ్చాము గుడికి. ఈ గుళ్ళో దేవుడు చాలా పవర్ఫుల్. ఇంతకుముందు మేము కోరుకున్న కోరికలు అన్నీ తీరాయి. నిజంగా చాలా పవర్ఫుల్ బాలాజీ స్వామి. నాకు పిల్లలు కూడా ఇక్కడికి వచ్చాకే పుట్టారు. ఈ గుడికి మేము ప్రతి నెల వస్తూ ఉంటాం. మాకు చాలా ఇష్టం ఈ దేవుడు అంటే. ఇక్కడికి వస్తే కోరికలు కంపల్సరీగా నెరవేరుతాయి. మేము వచ్చినప్పుడు మళ్ళీ తిరుగుతాం కూడా, మొక్కుకుంటాం, మళ్ళీ తిరుగుతాం. అలా నెల నెల వస్తాం. మా పిల్లలు చదువుల గురించి గట్ట ఏమనుకున్నా జరుగుతుంది. ఈరోజు చాలా జనం చాలా ఎక్కువ ఉన్నారు. నేను ఇక్కడ భాస్కర్లో డాక్టర్ని. మాకు అక్కడ పేషెంట్స్తో ఎంత ఇబ్బంది అనిపించినా కూడా ఒకరోజు ఈవినింగ్ అట్లా వచ్చేసి ఇక్కడ మంచిగా పూజ చేసుకుంటాం. మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేము ఎవ్రీ వీకెండ్ వస్తాం. యాక్చువల్లీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతే, మనసు ప్రశాంతత కోసం వస్తాం. ఇంకా కోరికలు పక్కా నెరవేరుతాయి నాకు తెలిసి. అంతే.